వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. 2022లో ఆప్ తరపున రాజ్యసభకు నామినేట్. 26 ఏళ్లకే ఆప్ జాతీయ ట్రెజరర్గా బాధ్యతలు. ఆప్ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో ప్రత్యేక గుర్తింపు. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు. చద్దా స్థానంలో అశోక్ మిట్టల్ నియామకం. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతోన్న రాఘవ్ చద్దా అనతి కాలంలోనే యూత్ ఐకాన్గా మారిపోయారు. సోషల్ మీడియాలో తన వాక్చాతుర్యంతో అన్ని వర్గాలను ఆలోచింపజేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జిగా నియమితుడై 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ గెలుపులో కీలకంగా పనిచేశారు. 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. పార్లమెంట్లోనే కాక బయట కూడా చర్చల్లో తనదైన శైలిలో ప్రత్యర్థులకు ప్రశ్నలు సంధించడంలో ఆయనకు ఆయనే సాటి అన్న టాక్ లేకపోలేదు. ఈ క్రమంలో రాఘవ్ చద్దా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయాల్లో అధిక ఆహార ఛార్జీలు, గిగ్ వర్కర్ల సమస్యలు, ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లు, డేటా ప్లాన్లతో ప్రైవేటు టెలికాం కంపెనీల మాయాజాలం, మినిమం ఛార్జీల పేరుతో బ్యాంకుల బాదుడు, నగరాల్లో ట్రాఫిక్ సమస్య, టోల్ ఫీజుల రుద్దుడు, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల్లో అసంబద్ధత, పితృత్వ సెలవుకు చట్టబద్ధత వంటి అంశాలను రాజ్యసభలో ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం తీసుకున్న ఓ సంచలన నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంటులో ప్రజా సమస్యలు, ముఖ్యంగా సామాన్యుల ఇబ్బందులపై తల గళాన్ని వినిపించే చద్దాను రాజ్యసభ డిప్యూటీ నేత పదవి నుంచి ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తొలగించారు. చద్దా స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్ను నియమించారు. ఇలా కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం పలువురిని విస్మయానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల స్పష్టమైన కారణాలపై మాత్రం ఆ పార్టీ నోరు మెదపడం లేదు. ఒకప్పుడు ఆప్ అగ్రశ్రేణి నేతగా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంతరంగికుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాఘవ్ చద్దాను డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సామాన్యుల ఇబ్బందులపై పార్లమెంట్లో నిలదీసే అతి కొద్ది ఎంపీల్లో రాఘవ్ చద్దా ఒకరు. అలాంటి ఆయనకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం లేకుండా ఆప్ తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తోంది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన 37 ఏళ్ల చద్దా ఆప్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో కేజ్రీవాల్తో చద్దాకు పరిచయం ఏర్పడింది. తర్వాత కేజ్రీవాల్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ లోక్పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనలో పాల్గొన్నారు. ఇలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా బాధ్యతల గురించి గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కీలకమైన పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు కావడం, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు మద్యం పాలసీ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు చద్దా స్పందించకపోవడం అనేక ఊహాగానాలకు దారితీసింది. అంతకుముందే రాఘవ్ చద్దా బీజేపీలో చేరతారనే పుకార్లు, షికార్లు చేసినందునే ఆప్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు. రాఘవ్ చద్దా మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఈ అంశంపై స్పందిస్తూ అది చద్దా వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఈ క్రమంలో తనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించడంపై చద్దా పెదవి విప్పారు. తాను చేసిన నేరం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడమే తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను పార్లమెంట్లో మాట్లాడుతున్నానని, తనను ఆపాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. నా మౌనాన్ని నా ఓటమిగా పొరపాటు పడకండి అని రాఘవ్ చద్దా అన్నారు. తన గొంతును నొక్కవచ్చని, కానీ తనను ఓడించలేరంటూ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినంత మాత్రాన పార్లమెంట్లో తన గళం మూగబోదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇలా ఉండగా వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోన్న తరుణంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 పంజాబ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పంజాబ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశోక్ మిట్టల్కు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు.